శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైనటువంటి మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి మంగళవారం సర్వాధికారి మనకు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ ఇంట బయట సంఘంలో సమాజంలో ఆయన కొరకు సాక్షులముగా మనం ఉండునట్లుగా దేవుడు తన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి ఆయన ప్రియబిడలమైన మనమందరం కూడా చాలా కష్టంలో, చాలా శోధనలో, చాలా కన్నీటితో, చాలా అనారోగ్యంతో, మనకున్నటువంటి కొరతలను బట్టి లేక కష్టాన్ని బట్టి దేవుని సన్నిధి చేరుతూ ఉంటాం ప్రియులారా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తురాలైనటువంటి హన్నా కూడా షిలోహు మందిరము చేరినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఆమె షిలోహు మందిరంలో అడుగుపెట్టింది మొదలుకొని కన్నీటితో దుఃఖముతో తన కష్టమంతా కూడా శుభ్రంగా హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని ఎదుట కుమ్మరిస్తూ ఉన్నది. ఆ టైంలో దుఃఖముతో ఆమె దేవునికి విన్నవించుకుంటూ మనవి చేయొచ్చు కన్నీరు కారుస్తూ మూలుగుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నట్టు ఇక్కడ వ్రాయబడింది ప్రియులారా. అయితే దైవజనుడైనటువంటి ఏలీ ఆమెతో అంటూ ఉన్నాడు, ఇంకెంతకాలం నువ్వు యెహోవా సన్నిధిలో ఇలాగుంటావు? ఎందుకు నువ్వు మనో దుఃఖంతో ఉన్నావు? ఇంకెంతకాలం మత్తురాలవై ఉంటావు? ఇంకెంతకాలం ఇలాగూ దేవుని సన్నిధిలో మౌనం వహిస్తావు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారు. అయితే ఆ తల్లి అంటా ఉన్నది, నా ఏలినవాడా, నేను చాలా మనోదుఖం గల దాననై ఉన్నాను. ద్రాక్షరసమైనను మద్యమైనను ఇంకేదో నేను పుచ్చుకొని మత్తురాలుగా ఉండలేదు. అయితే నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేను కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మలో ఉన్నటువంటి దుఃఖమేదో, బాధేదో, కన్నీరేదో, కష్టమేదో నా దేవునికి నేను విన్నవించుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నది ప్రియులారు. అప్పుడు ఆమె ఇంకొక మాట కూడా దైవజనునితో అన్నట్టు రాయబడింది ప్రియులారు, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను దుష్టురాలను కాదు, లేక దుర్మార్గురాలని కాదు, లేక త్రాగుబోతును కాదు, తిట్టుబోతును కాదు, లేక గయ్యాలని కాదు, గొడవ చేసేదాన్ని కాదు. ఇహలోక సంబంధమైన కార్యాలతో నేను మత్తురాలని ఉండలేదయ్యా. అయితే నా కష్టమేంటో, నా దుఃఖమేంటో నా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాను అంటూ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. ఈ మాట చెప్పిన తర్వాత దైవజనుడు వెంటనే, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఒక శ్రేష్టమైనటువంటి శుభవచనాన్ని దైవజనుడు అక్కడ పలికినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ఆమె ఆ మాట విన్న వెంటనే, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక. తర్వాత స్త్రీ భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేనని వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధికి మనం అడుగుపెట్టిన తర్వాత
దేవుని సన్నిధిలో దైవజనుని నోట నుండి వచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి, దేవుడు మనకిచ్చేటువంటి పరలోకపు వర్తమానాన్ని బట్టి, లేక వాగ్దానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సూచనను బట్టి వెంటనే మనం దేవుని మందిరం చేరిన తర్వాత ఆ దుఃఖాన్ని, ఆ కన్నీటిని, ఆ కష్టాన్ని అక్కడే వదిలేసి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఈ భక్తురాలు ఆనాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. కన్నీటితో వచ్చింది ప్రియులారా, కష్టంతో వచ్చింది, ఎంతో వేదనతో దేవుని సన్నిధికి వచ్చింది. అయితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అది విద్య అయినా, బుద్ధి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేక ఇంకేదైనా సరే, నీ ఆత్మీయ జీవితమైనా, లేక భార్యాభర్తలతో గొడవలైనా, సమస్యలైనా, అనారోగ్యమైన, దురాత్మ పరిపాలన అయినా, ఏదైనా సరే దేవుని సన్నిధి చేరిన తర్వాత ఇక ఆ దుఃఖాన్ని ఆమె మానినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం కూడా దేవుని మందిరము చేరిన తర్వాత దేవుని యొక్క వాక్కు నీ చెవున పడగానే, వాగ్దానము నీ చెవున పడగానే, దేవుని యొక్క ప్రమాణము, నిబంధన నీకు జ్ఞాపకం వచ్చిన తక్షణమే దుఃఖముఖిగా ఉండుట మానవలసి ఉన్నది ప్రియులారా. ఇహలోక సంబంధమైనటువంటి కార్యాలు ఎన్నో మనకు జరుగుతూ ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవమానాలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులారా. వాటన్నిటిని కూడా మానవలసి ఉన్నదని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు నుండి ఆ కుమార్తె దుఃఖముఖిగా ఉండుట మానివేసినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని వాక్కు జీవం గలనదని, సరిచేసేదని, చక్కదిద్దేదని, సంతోషమిచ్చేదని, స్వస్థపరిచేదని, దీవించేదని, రక్షించేదని, హెచ్చించేదని, ఆశీర్వాదాలు కుమ్మరించేదని పరిపూర్ణ విశ్వాసముతో భక్తురాలైనటువంటి హన్నమ్మ విశ్వాసం ఉంచి దుఃఖముఖిగా ఉండటం మానినట్లుగా స్త్రీలమైన మనమందరం కూడా దుఃఖముఖిగా ఉండటం మానవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిశ్చయముగా ఈ శుభదినాన నీ దుఃఖములన్నీ కూడా దేవుడు మాన్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎలాగున అన్నమ్మ చేసినటువంటి ప్రార్థన యెహోవానికి దయచేయునుగా కానీ దైవజనుడు పలికి ఆమెను ఓదార్చి పంపించాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనల్ని కూడా దేవుడు దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నటువంటి ప్రతి మనవిని కూడా దేవుడు నీకు దయచేయునుగాక. నీ హృదయ కోరికలన్నీ తీర్చబడునుగాక. అత్యధికమైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావుగాక. అన్నమ్మ దుఃఖమును మానివేసినట్లుగా నువ్వు కూడా యేసుక్రీస్తు నామములో నీ దుఃఖములన్నీ కూడా మానివేసి సంతోషముగా ఉందువుగాక. దేవుని యొక్క మహిమను నువ్వు చూచుదువుగాక. నీ జీవితంలో మహత్తరమైన కార్యములు సర్వాధికారి చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. దేవుని యొక్క వాక్కు మన హృదయం పడిన తర్వాత మనం చేయవలసినటువంటి కార్యం, సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మనం సంతోష హృదయము కలిగి ముఖమునకు దేవుడు తేటనివ్వాలని, మనో దుఃఖం లేకుండా ఆత్మ నలిగిపోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని ప్రియబిడలమైన మనం అందరం కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఘనకార్యాలన్నిటిని బట్టి పరిపూర్ణ విశ్వాసంతో, ధైర్యంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే నిశ్చయముగా దేవుడు మన ప్రక్కన ఉన్నాడని, మన వెంట ఉన్నాడని, మనకు ధైర్యం ఇస్తున్నాడని మనం సంతోషపడుతూ ఉంటాం. అలాగున అన్నమ్మ దుఃఖమును ఆపివేసి దుఃఖముఖిగా ఉండటం మాన్పించిన దేవుడు ఇక మీదట మనందరి దుఃఖమును దేవుడు మాన్పించునుగాక. మన నోట నవ్వు కలుగు చేయనుగాక. మన ముఖము సంతోషము చేత వెలిగిపోవునుగాక. దేవుని యొక్క మహత్తరమైన కృప మనలందరినీ ఆవరించునుగాక. అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ, తల్లులైన మనందరికీ, కుమార్తెలైన మనందరికీ, భార్యలైన మనందరికీ, విశ్వాసులైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన చిత్తము చొప్పున మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. భక్తురాలైనటువంటి అన్నమ్మ జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలులు, ఉపకారాలను బట్టి కీర్తిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నానయ్యా. మీ కోట్లాది వందనములు తండ్రి. ఈ సమయంలో మీ కుమార్తెను మీరు దర్శించి
సంతానం లేదనే దుఃఖంతో, అశాంతితో, అలజడితో మీ సన్నిధి చేరి మీ కుమార్తె మీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె మొరలు ఆలకించిన దేవుడు, మా కన్నీటిని కూడా మీరు చూస్తున్నారు. మా మొరలు ఆలకించిన దేవుడు, మా ప్రాణాత్మ దేహములను తెప్పరిలొచ్చే దేవుడు తండ్రి, మా కన్నీటిని తుడిచి సకల సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. మీ స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఇక మీదట వారి దుఃఖదినము సమాప్తము చేయబడునుగాక. వారి నోట నవ్వు కలుగునుగాక. సంతోష హృదయంతో వారు నింపబడుతురుగాక. కోట్లాది వందనములు తండ్రి. ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు మీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేస్తూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని దీవించమని భక్తుడైనటువంటి తండ్రి వారందరినీ మీరు అలాగ ఓదార్చి ధైర్యపరుస్తున్నారు. అట్టి ధైర్యంతో మీ ప్రియబిడ్డలందరినీ నింపుతూ మహిమ పొందువని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.